హరీష్ ది బెస్ట్ అకాడమీ. అంబేద్కర్ జయంతి సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 16 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 9th ఎడిషన్ ఆఫ్ కంజార్ మిలిటరీ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. 9th ఎడిషన్ ఆఫ్ కంజార్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటున్నాను. కంజార్ మిలిటరీ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచిన ఒక విన్యాసం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన విన్యాసాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా ఖచ్చితంగా విన్యాసాలకు సంబంధించి ఏదో ఒక ప్రశ్నను చూసే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఎక్సర్సైజ్, ఏదైనా ఒక విన్యాసం వార్తలు నిలిస్తే వేటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలంటే ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరు చూడండి. పేరు, విన్యాసం పేరు. సెకండ్, ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించిందో చూడండి. అండ్ థర్డ్ పాయింట్ టు బి ఫోకస్డ్, ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ గా వార్తలు నిలిచింది. ఈ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం వార్తలు నిలిచిన విన్యాసం ఎక్కడ జరుగుతోంది, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈజ్, ఈ వార్తలు నిలిచిన విన్యాసం ఏదైతే ఉంటుందో ఈ రోజు 9th ఎడిషన్ అంటున్నాను. సో మొట్టమొదటి విన్యాసం ఎప్పుడు జరిగింది అంటారు. సో వీటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ ఈ విన్యాసము ఏ 2 దేశాలకు సంబంధించింది, లేదా ఈ విన్యాసాల్లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఈ పాయింట్స్ ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం మనం. కంజార్ ఎక్సర్సైజ్ అంటున్నాను. వార్తలు నిలిచిన కంజార్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాలకు సంబంధించింది అంటారు. అంటే ఇక్కడ 2 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి అన్నట్టు. 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసాలు, జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ లేదా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని ఒకటి. సో కంజార్ 2022 అని పిలిచిన, లేదంటే కంజార్ 9th ఎడిషన్ అని పిలిచిన ఒకటి. సో కంజార్ ఎక్సర్సైజ్ టైటిల్ ఏంటి? కంజార్. మరి ఇది ఎన్ని దేశాలకు సంబంధించింది? 2 దేశాలకు సంబంధించింది. ఆ 2 దేశాలు ఏంటి? ఇండియా, భారతదేశము, మరియు కిర్గిస్తాన్. కిర్గిస్తాన్ గుర్తుంచుకోండి. కిర్గిస్తాన్, భారత్, కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాల పేరే కంజార్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో త్రివిధ దళాలకి సంబంధించి ఏ దళం ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది అంటారు. సో త్రివిధ దళాలు అంటే మనకు భారతదేశంలో చూడండి, ఇండియన్ ఆర్మీ ఉంది, ఇండియన్ నేవీ ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది. సో భారత సైనిక దళం, మరియు భారత నావికా దళం, భారత వైమానిక దళం. మరి ఈ త్రివిధ దళాల్లో ఏ దళాలకు సంబంధించింది ఈ వార్తలో నిలిచిన విన్యాసం అంటే సో మనకు ఇండియన్ ఆర్మీ లేదా మిలిటరీ అని గుర్తుంచుకోండి. ఆర్మీ ఎక్సర్సైజ్, సైనిక విన్యాసం. అండ్ థర్డ్ పాయింట్ టు బి ఫోకస్డ్, ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటున్నాను. ఎన్నవ ఎడిషన్? 9th ఎడిషన్, 9వ ఎడిషన్. ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ 8th ఎడిషన్ వార్తలు వచ్చింది, ఈ సంవత్సరం 9th ఎడిషన్. అండ్ ఈ ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభమైన కంజార్ ఎక్సర్సైజ్ లేదా 9th ఎడిషన్ ఆఫ్ కంజార్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది, ఎక్కడ జరుగుతుంది అంటారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాక్లో అనే ఒక ప్రాంతం. బాక్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని
బాక్లో అనే ఒక ప్రాంతంలో స్పెషల్ ఫోర్సెస్ మిలిటరీ బేస్ ఉంది. అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక బేస్ ఉంది, ఒక స్థావరం ఉంది. అక్కడ ప్రారంభమయ్యాయి. మార్చ్ 25న ప్రారంభమై ఏప్రిల్ 7th రోజున ముగిస్తాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ బాక్లో అనే ప్రాంతం గుర్తుంచుకోండి, హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. అంటే ఈ సంవత్సరం 9th ఎడిషన్ కి ఆతిథ్యం భారతదేశం. 10th ఎడిషన్ ఉందనుకోండి, ఎక్కడ జరుగుతుంది? కిర్గిస్తాన్ లో జరుగుతుంది. అలా ఆల్టర్నేటివ్ ఇయర్స్ లో ఒక్కొక్క దేశం ఆతిథ్యం ఇస్తా ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరి మొట్టమొదటి ఎడిషన్ ఈ కంజర్ ఎక్సర్సైజ్ అసలు ఎప్పుడు ప్రారంభమైంది ఈ రెండు దేశాలకి సంబంధించి అంటే 2011. 2011లో కంజర్ ఫస్ట్ ఎడిషన్. సో కంజర్ 2011 అనేది ఫస్ట్ ఎడిషన్. అంటే మొట్టమొదటిసారి ఈ రెండు దేశాల మధ్య సైనికులు ఎవరైతే ఉంటారో సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం 2022లో 9th ఎడిషన్. ప్రతి ఇయర్ కూడా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే కరోనా పాండమిక్ సమయంలో మాత్రం కొంత ఆగిపోవడం జరిగింది. సో జస్ట్ 9th ఎడిషన్ ఈ సంవత్సరం, ఫస్ట్ ఎడిషన్ ఏమో 2011. ఈ రెండు దేశాలకి సంబంధించి భారత్, కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు. మరి ఈ సంవత్సరం ఆతిథ్యం ఇస్తున్న వారెవరు? మనకు ఇండియా, బాక్లో, హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇలా విన్యాసాలు ఇక్కడ మీకు సంయుక్త సైనిక విన్యాసాలు లేదా జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అంటున్నాను, సైనికులకు సంబంధించి. అలా వార్తలు నిలిచిన నావికాదళ విన్యాసాలే కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ప్రత్యేకంగా చూడండి. ఇటీవల చాలా మనం డిస్కస్ చేసాం. లాస్ట్ టైం ఒక ఎక్సర్సైజ్ వరుణ ఎక్సర్సైజ్ ఇండియా ఫ్రాన్స్ కి సంబంధించి చూసాము. అంతకుముందు లామిటియే కానివ్వండి, స్లినెక్స్ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఎక్సర్సైజ్ మిలానే కానివ్వండి, కోబ్రా వారియర్ కానివ్వండి, ఎక్సర్సైజ్ వాయుశక్తి కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ ఇయర్ లో మనం ఏవైతే ఒక్కొక్క ఎక్సర్సైజ్ గురించి చర్చించుకున్నామో వాటన్నిటిని కూడా కంపైలేషన్ రూపంలో మీకు ఒక వీడియోని కూడా మీకు అందించడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ టూర్ ఆఫ్ డ్యూటీ. ద టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ అనేది వార్తలు ఇచ్చింది. టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ అంటున్నాను. టూర్ ఆఫ్ డ్యూటీ సింపుల్ గా డ్యూటీలో టూర్కి వెళ్ళడం అని గుర్తుంచుకోండి. ఎలా అంటే మనకు ఇండియన్ ఆర్మీ ఉంటుంది కదా, ఇండియన్ ఆర్మీలో మొదటిసారి దీన్ని ప్రయోగించబోతున్నారంట. సో మిలిటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ వారు ఏం చెప్పారంటే అతి త్వరలో భారతదేశంలో టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ ని ఇండియన్ ఆర్మీలో ప్రారంభించబోతున్నారట. ఆర్మీ మాత్రమే, నావికా దళంలో కాదు, ఎయిర్ ఫోర్స్ కాదు, ఆర్మీ సైనికులకు సంబంధించి. సో టూర్ ఆఫ్ డ్యూటీ అంటే మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం, ఆర్మీలో జాయిన్ అయ్యేవారు ఎవరైతే ఉంటారో పర్మనెంట్ బేసిస్ లో పనిచేస్తూ ఉంటారు. జాయిన్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఏజ్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది. సో 35 years లోపే రిటైర్ అయిపోతారు. సో అలా ఈ పర్మనెంట్ డ్యూటీలో కాకుండా ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో, యువతకి చాలా మందికి ఒక కోరిక ఉంటుంది, ఆర్మీలో ఒక రోజైనా పని చేయాలని, ఆర్మీలో కొంతకాలం పని చేయాలని చెప్పేసి. అలాంటి యువకులకు ఇది ఒక ప్రత్యేక అవకాశంగా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇండియన్ ఆర్మీలో చేరే యువత ఎవరైతే ఉంటారో 3 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. 3 years మాత్రమే. ఈ 3 years వీరి సర్వీస్ కి తగిన ఏదైతే ఉంటుందో శాలరీస్ ఉంటాయి, అవన్నీ ఇచ్చేస్తారు, కానీ పెన్షన్ మాత్రం ఉండదు. సో ఇదొకటి గుర్తుంచుకోండి. సో యువత ఎవరైతే ఉంటారో 3 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీగా భారతదేశంలో ఒక సోల్జర్ గా పనిచేయాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వారిని రిక్రూట్ చేసుకునే ఒక ప్రక్రియకి ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ వారు ఆమోదం కూడా తెలపడం జరిగింది అతి త్వరలో. యాక్చువల్గా ఇది కొత్త ప్రోగ్రాం కాదు, 2020 సంవత్సరంలోనే మనం డిస్కస్ చేసాం. 2020 సంవత్సరంలో వార్తలు ఇచ్చింది టూర్ ఆఫ్ డ్యూటీ అనేది. మరొకసారి 2022 సంవత్సరం ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే సో దీనికి సంబంధించిన ఒక ప్రపోజల్, మరొక అడుగు ముందు పడింది. మొదటిసారి టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ ని ఇండియన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ చేసుకుంటాట. అంటే మాక్సిమం యువత ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారో ఇండియన్ ఆర్మీ సైనికుడే టోటల్ గా సరిహద్దు వెంట రక్షణ చేస్తుండడం కానివ్వండి, రక్షణ వ్యవహారాలు తన పాత్ర అన్ని ఉంటాయి. ఒక సోల్జర్ ఎవరైతే ఉంటారో ఇండియన్ ఆర్మీలో పనిచేసే జవాన్ సైనికులు ఎవరైతే ఉంటారో అన్ని అధికారాలు ఉంటాయి. కాకపోతే టర్మ్ ఎంత? 3 సంవత్సరాలు మాత్రమే. సో అలా ఎవరైతే కొంతకాలం లేదా ఒక రోజు లేదా ఒక సంవత్సరం ఆర్మీలో పని చేయాలనుకునే వారు ఉంటారో వారి కోసం ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇదే టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్. మాక్సిమం 3 years. అతి త్వరలో మనం ఈ ప్రోగ్రామ్ ని చూడబోతున్నాం. ఇదొకటి కూడా ఇందాక మనం ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చిన వాడి దానికి ఇండియన్ ఆర్మీకి సంబంధించి లింక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వార్తలు నిలిచింది. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి.
అది ఏ టాపిక్తో వార్తలు ఇచ్చినా ఇంపార్టెంటే. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, యుఎన్ అసోసియేషన్ అన్నట్టు. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన దేనికోసం పనిచేస్తోంది? హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఏదంటే UNHRC. ఎప్పుడు ఏర్పాటైందంటే మార్చ్ 15, 2006. మార్చి 15వ తేదీ 2006 సంవత్సరంలో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంస్థ UNHRC. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో జెనీవా, స్విట్జర్లాండ్. సో జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న, హెడ్ క్వార్టర్ పనిచేస్తున్న యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉంటాయంటే 47 ఉంటాయి. ఆ 47 దేశాల్లో రష్యా కూడా ఒక దేశమే. సో ఈ రోజు ఒక అంశం వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సర్వప్రతినిధి సభ అంటాం. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వింగ్స్ అన్నట్టు. సో UNGAలో ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో రష్యాకి వ్యతిరేకంగా అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దేనికి సంబంధించి? ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దండయాత్ర ఏదైతే ఉంటుందో ఇందులో చాలా మంది, వేల మంది చనిపోతున్నారు. సో యుక్రెయిన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, జీవించే హక్కే లేకుండా పోతుంది అని చెప్పేసి అమెరికా, ప్రపంచ అగ్రదేశం అమెరికా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని రష్యాకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టింది. అంటే రష్యాను సింపుల్గా రష్యా పైన ఆంక్షలు విధించాలి, రష్యాను ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి తొలగించాలి, బహిష్కరించాలి అని చెప్పేసి. మరి ఇందులో ఆ తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానానికి అనుకూలంగా, అంటే అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం, రష్యాకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉంటుందో అనుకూలంగా 93 దేశాలు ఓటు వేశాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యతిరేకంగా, అంటే రష్యాకి మద్దతు అన్నట్టు వ్యతిరేకిస్తున్న తీర్మానం అమెరికా ప్రవేశపెట్టింది రష్యాకి వ్యతిరేకంగా. మరి ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాయి అంటే రష్యాకి మద్దతు, అంటే అమెరికాకి అగెనిస్ట్ అన్నట్టు. ఎన్ని దేశాలు ఉన్నాయంటే 24 ఉన్నాయి. మరి ఎన్ని దేశాలు ఓటింగ్కి దూరంగా ఉన్నాయంటే 58 దేశాలు. అబ్స్టైన్స్ అంటారు. అబ్స్టైన్ అంటే కీపింగ్ అవే అన్నట్టు. మరి భారతదేశం ఈ తీర్మానానికి, అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చిందా లేదా అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించిందా అంటే ఇందులో భారత్ ఓటు వేయలేదు, ఓటింగ్కి దూరంగా ఉంది. అబ్స్టైన్స్, కీపింగ్ అవే అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇది UNHRCకి సంబంధించి, అంటే UNHRC నుండి రష్యాని బయటికి బహిష్కరించే ఒక తీర్మానం అనేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఎన్ని ఓట్లతో గెలిచింది? 93 మంది రష్యాకి వ్యతిరేకంగా ఓటు వేశారు కాబట్టి, అమెరికాకు మద్దతుగా ఓటు వేశారు కాబట్టి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి రష్యా బహిష్కరణ పూర్తయినట్టే. ఇదొకటి ఇంపార్టెంట్, ఎందుకంటే మానవ హక్కులు అనేవి కాలరాస్తుంది రష్యా అని చెప్పేసి అమెరికా వాదిస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కారణంగా వార్తలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో, కౌన్సిల్ ఆఫ్ యూరోపే కానివ్వండి, నాటో కూటమి కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు ఏవైతే వార్తలు ఇచ్చాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, మానవుడి యొక్క ఊపిరితిత్తులు ఉంటాయి కదా, లంగ్స్ ఉంటాయి కదా, ఆ లంగ్స్ లో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి విపరీతంగా చేరుతున్నాయి అంట. నాట్ ఓన్లీ ఇన్ వన్ కంట్రీ, ఒక దేశంలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉందంట. దీనికి సంబంధించి అధ్యయనం చేస్తూ హల్యార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. హల్యార్క్, నాట్ హల్మార్క్. హల్ అనేది సిటీ, అమెరికాకి సంబంధించిన ఒక ప్రముఖ నగరం. అక్కడ ఉండే ఒక యూనివర్సిటీ హల్యార్క్ అనే ఒక విశ్వవిద్యాలయం, హల్యార్క్ యూనివర్సిటీ. ఈ శాస్త్రవేత్తలు, డాక్టర్ల బృందం, ఇది మెడిసిన్కి సంబంధించిన యూనివర్సిటీ. వారు ఏం చెప్తున్నారంటే మైక్రో ప్లాస్టిక్స్ 5 మైక్రోగ్రామ్ సైజులు, అంటే కంటికి కనిపించవు, ధూళితో కలిసిపోతూ ఉంటాయి. మనము గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలు, వాయు నాణ్యత గురించి ఇటీవల తరచూ డిస్కస్ చేస్తున్నాం. అలాంటిది గాలిలో కలిసిపోయిన సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. మరి మైక్రో ప్లాస్టిక్స్ గాల్లోకి ఎట్లా వస్తున్నాయి? మనం వాడి పారేస్తున్న సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ కానివ్వండి, అండ్ ఈ ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, ఆ వ్యర్థాలన్నీ కూడా డీకంపోజ్ కాకుండా కూడా చిన్న చిన్న రేణువులుగా మారుతున్నాయి. అవన్నీ కూడా గాల్లో కలిసిపోతున్నాయి. మనం గాలిని పీలుస్తూ ఉంటాం ఆక్సిజన్ కోసం. అలా గాలిని పీలుస్తున్నప్పుడు ఇవన్నీ కూడా లంగ్స్లో పేర్కొనిపోతున్నాయి అంట, రక్తనాళాలకు చేరుతున్నాయి అంట.
సో దీనివల్ల చాలా మంది కూడా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అతి త్వరలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ప్రపంచ మానవాళిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పేసి హల్యార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఒక జర్నల్ని పబ్లిష్ చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్. ఇటీవల మైక్రో ప్లాస్టిక్స్ సంబంధించి వాయు నాణ్యతకు సంబంధించి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వాకరెల్లి సిమెంట్స్, క్వాకరెల్లి సిమెంట్స్ క్యూఎస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనే టాపిక్ ని మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ వార్త నిలుస్తుంది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటే ఏమర్థమైంది? క్యూఎస్ అనే సంస్థ, క్యూఎస్ యొక్క అబ్రివేషన్ ఏంటి? క్వాకరెల్లి సిమెంట్స్. ఈ సంస్థ ఎక్కడ ఉంది అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది, అంటే యూకే అన్నట్టు. యూకే లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యూఎస్ అనే సంస్థ, క్వాకరెల్లి సిమెంట్స్ అనే సంస్థ ప్రపంచంలో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ప్రపంచంలోని యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు. ద బెస్ట్ యూనివర్సిటీ ఏది అని చెప్పేసి చెప్తా ఉంటుంది. సో ఇక్కడ మరి ప్రపంచంలోనే ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఫస్ట్ పొజిషన్ తో వార్తలు నిలిచింది మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీగా చోటు సంపాదించుకుంది. సెకండ్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, థర్డ్ వచ్చేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సో అలా ప్రపంచంలో 100 యూనివర్సిటీలకి సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చారు, టాప్ 100 అని చెప్పేసి. అలా టాప్ 100లో భారతదేశం నుండి రెండు విద్యా సంస్థలు మాత్రమే చోటు సంపాదించుకున్నాయి. ఆ 2 విద్యా సంస్థలు ఫస్ట్ వచ్చేసి ఐఐటి బాంబే, సెకండ్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ. ఈ రెండే గుర్తుంచుకోవాలి సరిపోతుంది. 100 యూనివర్సిటీలు వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్, టాప్ 100 యూనివర్సిటీస్ లో ఇటీవల క్యూఎస్ వారు విడుదల చేసిన టాప్ 100 యూనివర్సిటీలో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్న 2 విద్యా సంస్థలు ఏవి అంటే ఐఐటి బాంబే ఫస్ట్, ఇది 72nd పొజిషన్, అండ్ ఐఐటి ఢిల్లీ 65th పొజిషన్. ఈ ర్యాంకింగ్స్ అవసరం లేదు, టాప్ 100లో ఇవి 2 మాత్రం ఉన్నాయి. అండ్ ఇండియా నుండి టాప్ అంటే మాత్రం ఐఐటి బాంబే అని గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని విభజించారు వీళ్ళు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఏ యూనివర్సిటీ ద బెస్ట్ అని చెప్పేసి. అందులో ఫస్ట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కి సంబంధించి వరల్డ్ లోనే బెస్ట్ యూనివర్సిటీ ఏదట వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? సో యూకే, యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలో టెక్నాలజీ విభాగంలో ఇంజనీరింగ్ అంటే సాంకేతికత, మనకు టెక్నాలజీ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, ఐఐటీలు అన్ని కూడా టెక్నాలజీ కిందకి వస్తాయి. అలా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యను అందించేవి మరియు టెక్నాలజీ సంబంధించిన విశ్వవిద్యాలయాలు అన్ని తీసుకుంటే ద బెస్ట్ ఏదంటే మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో ఉంది. అండ్ నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్, వైద్య శాస్త్రంలో ది బెస్ట్ యూనివర్సిటీ ఏదంటే హార్వర్డ్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ న్యాచురల్ సైన్సెస్ విభాగంలో ద బెస్ట్ యూనివర్సిటీ ఏదంటే మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ లో ద బెస్ట్ యూనివర్సిటీ ఏదంటే హార్వర్డ్ యూనివర్సిటీ యుఎస్ఏ. సో ఈ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటే ఒక్కొక్క వింగ్ లో ద బెస్ట్ యూనివర్సిటీస్ అన్నట్టు. అదే వరల్డ్ మొత్తం అన్నిటిని కలుపుకొని చూస్తే టాప్ 3, ఇండియా నుండి టాప్ 2, టాప్ 100లో చోటు సంపాదించుకున్న ఇండియా నుండి టాప్ 2 ఏదంటే మనకు ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ. ఇది గుర్తుంచుకోండి. క్యూఎస్ అంటే క్వాకరెల్లి సిమెంట్స్ ఎక్కడ ఉంది? లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ అనే అంశం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. సో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి. ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే 10,000 కోట్ల రూపాయలు. ఈ 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని యువతకి నైపుణ్యాన్ని కలుగజేయడం అండ్ విద్యా వ్యవస్థ మొత్తంలో కూడా సంస్కరణలు తీసుకురావడం, అధునాతనమైన విద్యను పిల్లలకు అందించడం, అందులో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ ని ఆధునీకరణ చేయడం అన్నట్టు. సో అలాంటి ఈ ప్రోగ్రామ్ కి మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రాజెక్ట్ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు వరల్డ్ బ్యాంక్, ఈ 2 బ్యాంకులు కూడా అంతర్జాతీయ బ్యాంకులు కలిసి సంయుక్తంగా 7,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఒకటే అడుగుతారు. ఇటీవల AIIB మరియు వరల్డ్ బ్యాంక్ భారతదేశంలోని ఏ విద్యా సంబంధిత కార్యక్రమానికి 7,500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేశాయంటే సో మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక ప్రాజెక్టు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో విద్యకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి.
అలా కేరళకి సంబంధించిన మత్ బసే కానివ్వండి, అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించి హమారా ఘర్ హమారా విద్యాలయ కానివ్వండి, కేరళకి సంబంధించి కైట్ విక్టర్సే కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో పరాయ్ శిక్షాలయ్ ఆఫ్ వెస్ట్ బెంగాలే కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో మనకు నమ్మే శాలే నన్నే కొడుగు అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇల్లం తేడి కల్వి ఎడ్యుకేషన్ టు డోర్ స్టెప్ కానివ్వండి, అలా ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా ప్రత్యేకంగా చూడండి. నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన కొన్ని స్టాట్స్ వార్తలు నిలిచాయి వ్యవసాయ రంగ ఎగుమతులకి సంబంధించి. సో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో భారతదేశం ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆల్మోస్ట్ $50 బిలియన్ ఎగుమతులను వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ భారతదేశం ఒక సరికొత్త రికార్డుతో వార్తలు నిలిచింది. సో వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించి అండ్ లాస్ట్ 2 days బ్యాక్ మీకు ఒక విషయాన్ని చెప్పాను. అదేంటంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి మొత్తం ఎగుమతుల విలువ అని చెప్పేసి $417 బిలియన్ అని చెప్పాను. అందులో వ్యవసాయ రంగానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో $50 బిలియన్ల చేరిందంట. ఇందులో ఎక్కువగా వీట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో వీట్ 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్ లో ఆర్థిక సంవత్సరంలో జస్ట్ భారతదేశం నుండి $568 మిలియన్ ఎగుమతులు మాత్రమే జరిగాయి. అలాంటిది 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వీట్ ఎగుమతులు భారతదేశం నుండి $2.12 బిలియన్ ఎగుమతులు జరిగాయంట. సో ఇవన్నీ వాల్యూస్ మనకు అవసరం లేదు. జస్ట్ పోటీ పరీక్షలో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి వ్యవసాయ ఉత్పత్తులు ఎంత మొత్తంలో ఎగుమతి కావడం జరిగింది, ఆ విలువ ఎంత అంటే ఆల్మోస్ట్ $50 బిలియన్ అని గుర్తుంచుకోండి. ఇందులో రైస్, వీట్, సెరల్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా ఎగుమతి అని అంట. అండ్ ఇక్కడ ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి. అదేంటంటే అపెడా భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేయడంలో కీలక పాత్ర పోషించే సంస్థ ఏదంటే అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ, ఎగుమతులకి సంబంధించిన సంస్థ. భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎగుమతులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆర్ ల్యాబొరేటరీ HAL సంస్థకి అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అంటే భారత్కి సంబంధించిన వైమానిక రంగానికి సంబంధించి విమానాలను తయారు చేసే ఒక సంస్థ మరియు ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని మల్టీమోడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గా తీర్చిదిద్దడంలో ఈ ఒప్పందం అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఏవైతే ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ గా ప్రస్తుతం పనిచేస్తున్నాయో వాటిని HAL సంస్థ మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్స్ గా మార్చబోతోంది అన్నట్టు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఒకటే ప్రశ్న అడుగుతారు. ఇటీవల ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ లను మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్స్ గా మార్చడానికి ఏ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది, ఏ 2 దేశాలకు సంబంధించి అంటే ఇండియా, ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ జూపిటర్ ని పోలి ఉన్న సేమ్ ఇంకొక గ్రహం యొక్క ఆనవాలను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో జూపిటర్ కి జిరాక్స్ కాపీలా ఉందంటది. సో దాని యొక్క పేరు ఏం పెట్టారట అంటే K2 2016 BLG 0005 LB. జస్ట్ ఈ నేమ్స్ అవసరం లేదు. ఇటీవల శాస్త్రవేత్తలు ఆస్ట్రోనామర్స్ సేమ్ జూపిటర్ లాంటి ఒక గ్రహాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉండే ఒక గ్రహాన్ని కనుగొన్నారు.
సో దాని యొక్క పేరేంటి అని అడగొచ్చు. సో ఇది ఏదైతే ఉంటుందో 17,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుందంట భూమికి ఈ కొత్త గ్రహం ఏదైతే ఉంటుందో 17,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుందంట. సో దీనికి సంబంధించి గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేవా అవన్నీ కూడా అతి త్వరలో అధికారిక సమాచారం రావాల్సి ఉంది. జస్ట్ జూపిటర్కి పోలికున్న సేమ్ అలాంటి గ్రహం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న వసతి దీవెన వార్తలు నిలిచింది. జగనన్న వసతి దీవెన ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల లాస్ట్ వీక్లో జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీట నొక్కి నిధులను విడుదల చేశారని చెప్పాను. ఈ రోజు సో ఏదైతే ఉంటుందో మనకు జగనన్న వసతి దీవెనకు సంబంధించి ఒక సమాచారం వార్తలు నిలిచింది. అదేంటంటే సో ఉన్నత విద్యకు ఆలంబన ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2021-2022 సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన రెండో విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉంటారో వారి ఖాతాలో 1,024 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. ఇక్కడ ఎంతమంది బెనిఫిషియరీస్? 10,68,150 మంది తల్లులు. అంటే జగనన్న వసతి దీవెన ప్రోగ్రామ్ ఏంటంటే తల్లి అకౌంట్లో ఇది ఏదైతే ఉంటుందో ఖాతా ఉంటుందో అందులో ఈ డబ్బులను జమ చేస్తారన్నట్టు. సో జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నిన్నటి రోజున ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది. సో జగనన్న వసతి దీవెన విద్యా దీవెన ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే జగనన్న వసతి దీవెన ఏటా 2 వాయిదాల్లో ITI విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారు ఎవరైతే ఉంటారో వారికి 20,000 రూపాయలు, అండ్ వసతి ఖర్చుల కోసం కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 2 దఫాల్లో ఇచ్చే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఆర్థిక సాయం చేసే కార్యక్రమం. అండ్ జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చదువులకు కావాల్సిన సమున్నత లక్ష్యంతో ITI, పాలిటెక్నిక్, డిగ్రీ అండ్ ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే వారు ఎవరైతే ఉంటారో వారికి క్రమం తప్పకుండా ఏ త్రైమాసికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని చేయడం అని గుర్తుంచుకోండి. సో జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమం ఈరోజు వార్తలు ఇచ్చింది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ విడత ప్రత్యేక నిధులను విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? మిల్లెట్ మిషన్కి సంబంధించి క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ గా కెనడాకి సంబంధించిన ఒక ఫోటో వార్తలు నిలిచింది. సో వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ గా ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఏదైతే ఉంటుందో 2022 సంవత్సరానికి గాను వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ గా అత్యంత ఒక ప్రతిష్టాత్మకమైన ప్రెస్ లో ఫోటోకి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వార్తలు నిలిచింది. కెనడాలోని క్లంబ్లూమ్స్ అనే ఒక ప్రాంతంలో శిలువలు ఉంటాయి కదా. శిలువ అంటే ఏంటంటే క్రిస్టియన్కి సంబంధించి. సో యేసు శిలువ అంటాం కదా. సో శిలువ ఏదైతే ఉంటుందో వాటిపై బాలికల దుస్తులు వేలాడదీస్తున్న ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని ప్రముఖ ఫోటోగ్రాఫర్ అంబర్ బ్రాకెన్ గారు తీస్తారు. సో ఈ సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ గా ఈ ఫోటో ప్రత్యేకంగా వార్తలు ఇస్తుంది. కెనడాకి సంబంధించిన ఫోటో అని గుర్తుంచుకోండి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇందాక మనము రష్యా UNHRC నుండి బహిష్కరించడం జరిగిందని అండ్ ఇక్కడ వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఇలాంటివి ఏవైతే ఉంటాయో క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫ్లాష్ కార్డ్స్ రూపంలో మనకు సంకల్ప మ్యాగజైన్లో భాగంగా అందించడం జరుగుతుంది. ఇప్పటివరకు GVK స్టడీ సర్కిల్ యాప్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో సంకల్ప మ్యాగజైన్లో ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో సేమ్ ఇదే సమాచారం ఫ్లాష్ కార్డ్స్ రూపంలో మీకు రెగ్యులర్గా ఎవ్రీ 1-2 అవర్స్కి ఒకసారి అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటాయి ఇలాంటి అప్డేట్స్ అనేవి. సో చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ ఫర్ సెమికాన్ ఇండియా అనే అంశం వార్తలు ఇచ్చింది. అడ్వైజరీ కమిటీ ఫర్ సెమికాన్ ఇండియా. సో భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమని అభివృద్ధి చేయడానికి, సెమీకండక్టర్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి ఇటీవల బడ్జెట్లో ప్రత్యేక ప్రోత్సాహం ప్రాధాన్యత ఇచ్చింది భారత ప్రభుత్వం. అందులో భాగంగా అడ్వైజరీ కమిటీ ఫర్ సెమికాన్ ఇండియా అంటే ఒక ప్రత్యేకమైన కమిటీ, ఒక సలహా కమిటీ. ఎందుకోసం? సెమికాన్ ఇండియా భారతదేశంలో సెమీకండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయడంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి హెడ్గా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. అశ్విని వైష్ణవ్ గారు ఎవరు?
ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈ కమిటీకి హెడ్గా ఉన్నారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ కి సంబంధించి భారత్ ఆతిథ్యం అనే అంశం వార్తలు ఇచ్చింది. ఏషియన్ జూనియర్ క్యాడెట్ అండ్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2023 అనే అంశం వార్తలు ఇచ్చింది. ఆసియా ఖండానికి సంబంధించి జూనియర్స్ కి సంబంధించి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ ఒక టోర్నమెంట్ ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏదంటే భారతదేశం. భారత్లో గుజరాత్ రాష్ట్రంలో రానున్న మార్చ్ ఏప్రిల్ 2023 ఇయర్లో ఈ ఏషియన్ కప్ ఏషియన్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ జరగబోతోంది. దీనికి సంబంధించిన బిడ్ని ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఫెన్సింగ్ అసోసియేషన్ వారు గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఈ టాపిక్ ఎలా గుర్తుంచుకోవాలంటే 2023 సంవత్సరంలో జరగనున్న ఏషియన్ జూనియర్ క్యాడెట్ అండ్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ కి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటారు, భారతదేశం. ఆతిథ్యం ఇచ్చే దేశాల గురించి కానివ్వండి, వెన్యూస్ గురించి కానివ్వండి, షెడ్యూల్స్ పైన కూడా ప్రశ్నలు అడుగుతారు పోటీ పరీక్షలో, అందులో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డూప్రీజ్ గారు వార్తలు ఇచ్చారు. నాగ్నర్ డూప్రీజ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. డూప్రీజ్ ఎవరంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి దక్షిణాఫ్రికాకి సంబంధించిన ఒక మహిళా క్రికెటర్. బ్యాటర్ అంటే బ్యాటింగ్ చేస్తారన్నట్టు. అండ్ సౌత్ ఆఫ్రికా క్రికెట్లో మాజీ కెప్టెన్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. సో అలా డూప్రీజ్ గారు ఇటీవల టెస్టులకు మరియు వన్డేలకు వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. ఒక మహిళా బ్యాటర్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల టెస్ట్ మ్యాచ్లకు వన్డే మ్యాచ్లకు వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచిన ఒక మహిళా క్రికెటర్ డూప్రీజ్ ఏ దేశానికి సంబంధించి ఏ జాతీయ జట్టు మాజీ కెప్టెన్ అంటారు, ఏ జాతీయ జట్టుకి సంబంధించిన బ్యాటర్ అంటారు. సో సౌత్ ఆఫ్రికా. కానీ T20లో మాత్రం కొనసాగుతామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, డూప్రీజ్ క్రీడాకారిని వార్తలు ఇచ్చారు కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగబోయే అవకాశం ఉంటుంది. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఒక్కొక్కటిగా చూస్తే. సో ఈరోజు వార్తలు నిలిచిన కంజర్ 2022 9th ఎడిషన్ వార్తలు ఇచ్చింది భారత్ కిర్గిస్తాన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రోగ్రామ్ ఇన్ ఇండియన్ ఆర్మీ 3 సంవత్సరాలు దేశ సేవ చేయడం అండ్ సైనికుడిగా బ్రతికే అని కోరుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక స్పెషల్ ప్రోగ్రామ్. UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి రష్యాను బహిష్కరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఓటింగ్ ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జరిగింది. అందులో భారత్ అబ్స్టెయిన్స్ అంటే ఓటింగ్ లో పాల్గొనలేదు. అండ్ ఊపిరితిత్తుల్లో చేరుతున్న లంగ్స్ లో చేరుతున్న మైక్రోప్లాస్టిక్స్ అనే అంశం పైన అధ్యయనం చేసిన హల్యార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అండ్ క్వాకరెల్లి సైమన్స్ వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో భారతదేశానికి సంబంధించి ప్రపంచంలో టాప్ 3 అండ్ వివిధ రంగాల్లో ఏ యూనివర్సిటీ టాప్ లో ఉంది అని చెప్పేసి ర్యాంకింగ్స్ డిస్కస్ చేసాం మనం. అండ్ నెక్స్ట్ మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక ప్రాజెక్టు వార్తలు నిలిచింది. ఈ ప్రాజెక్టు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి విద్యా అభివృద్ధి కార్యక్రమం. దీనికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ 7,500 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా ప్రకటించారు. అండ్ భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో గణనీయంగా ఎగుమతులు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన గణాంకాలు. అండ్ నెక్స్ట్ HAL మరియు IAI సంస్థల మధ్య కుదిరిన ఒక ఒప్పందం. నెక్స్ట్ జూపిటర్ని పోలి ఉన్న సేమ్ అలాంటి ఒక గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లు వార్తలు నిలిచాయి. అండ్ జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఈ విడత నిధులను విడుదల చేశారు నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ గా కెనడాకి సంబంధించి అంబర్ బ్రాకెన్ గారు తీసిన ఒక ఫోటో వార్తలు నిలిచింది. అండ్ అడ్వైజరీ కమిటీ ఫర్ సెమికాన్ ఇండియా అనే అంశం వార్తలు ఇచ్చింది. భారతదేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమని అభివృద్ధి చేయడానికి అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఫెన్సింగ్ కి సంబంధించి ఏషియన్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ 2023కి ఆతిథ్యం ఇస్తున్న దేశంగా భారతదేశం. అండ్ డూప్రీజ్ గారు క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు. సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఒక దిగ్గజ బ్యాటర్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.